సర్వే పరిచయం. సర్వే అనగా ఏదైనా సంస్థ గురించి కానీ, ఏదైనా విషయం గురించి కానీ, వస్తువు గురించి కానీ సమగ్రమైన పూర్తి వివరములను సేకరించి శాస్త్రీయబద్ధంగా అట్టి రికార్డులను భద్రపరచడాన్ని సర్వే అంటారు. అలాగే భూమి సంబంధించిన వివరాలు రైతుల వారీగా అనగా ప్రతి రైతు యొక్క భూమి విస్తీర్ణము, హద్దులు, వాటి చుట్టుకొలత, మ్యాప్ రూపకంలో అందులో ఉన్నటువంటి భౌగోళిక గుర్తులు అన్ని వివరాలను సేకరించి చట్టపరంగా భద్రపరిచేదాన్ని రెవెన్యూ సర్వే లేదా భూ సర్వే అంటారు. ఇందులో మనకు సర్వేలో కావాల్సిన సర్వే పరికరాలు మనకు ముఖ్యంగా ఒక 5 పరికరాలు అనేది యూజ్ అవ్వడం అవసరం ఉంటుంది. గొలుసు, క్రాఫ్ట్ ఆఫ్ యారోస్, ప్రామాణిక దండము, జెండాలు. గొలుసు 2 స్థానాల మధ్య దూరంను కొలుచుటకు అనువైన పరికరం. ఇది బలమైన ఇనుప లేదా ఉక్కు తీగలతో తయారు చేయబడి ఉంటుంది. ఇరుపక్కల పట్టుకోవడానికి అనువుగా 2 ఇత్తడి కడియాలు అమర్చబడి ఉంటాయి. ఒక లింకు పొడవైన తీగ ఇంకొక లింకు పొడవైన తీగకు రెండింటికి మధ్యలో 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంగరాలను కలిగి ఉంటుంది. చైన్ యొక్క పొడవు కడం పైన రాయబడి ఉంటుంది. తర్వాత ఇందులో మెట్రిక్ చైన్ ఉంటుంది. ఈ మెట్రిక్ చైన్ వచ్చేసి 100 సమభాగాలకు లింకులుగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క లింకు 20 సెంటీమీటర్లు ఉంటుంది. చైన్ పొడవు మొత్తం 20 మీటర్స్ ఉంటుంది. ఈ ఒక గొలుసు ఒక మధ్యలో అనగా 50 లింకుల మధ్య ఒక ఇత్తడి బిల్ల ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క 10, 20, 30, 40 లింకుల వద్ద 1, 2, 3 నాలుకలతో కలిగిన ఇత్తడి బిల్లలు ఉండడం జరుగుతుంది. ఒక నాలుక, 2 నాలుకలు, 3 నాలుకలు, 4 నాలుకలు ఇలా ఉండడం జరుగుతుంది. ఈ లింకుల ఆధారంగా లెక్క చేయడము, లింకులను లెక్కించడము సులువుగా ఉంటుంది. ఈ లింకుల ఆధారంగా చైన్ను మడత పెట్టడము, మోసుకపోవడం కూడా ఈజీగా ఉండేందుకు ఉంటుంది. ఈ చైన్లో మొత్తం 100 లింకులు ఉంటాయి. అది 22 గజములు లేదా 66 ఫీట్లను కలిగి ఉంటుంది. ఇది చైను. తర్వాత మరొక ముఖ్యమైన టాపిక్ క్రాస్ స్టాఫ్ వస్తువు. క్రాస్ స్టాఫ్ లేదా శంకు. ఇది రెవెన్యూ సర్వేలో అతి ముఖ్యమైన పరికరము. ఇది 90 డిగ్రీస్ లంబకోణంలో ఏర్పాటు చేయుటకు ఉపయోగపడుతుంది. దీని నిర్మాణం ఇనుప ఊచను కలిగి ఉంటుంది. తల భాగంతో కొయ్యదిమ్మతో ఉంటుంది. దీని యొక్క ఇనుప ఊచ 5/8 అంగుళాల చదరపు వ్యాసము కలిగి 4.5 అడుగుల పొడవు నుండి 5 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఊచ. దానికి పైన తల భాగము కొయ్యదిమ్మ 4.5 అంగుళాల చదరపు అంగుళాలతో ఉంటుంది. దళసరి 2.5 అంగుళాలు, 1.5 అంగుళాల లోతు 4 సమభాగాలుగా ఇక్కడ పటంలో చూపిన విధంగా కట్ చేసి ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం దీనిలో 4 గదులు. ఇది 4 గదులు మాదిరిగా కనిపిస్తుంది. దీని యూజెస్ గొలుసు లేదా లైన్ 2 బిందువుల మధ్య సరళరేఖను సమానంగా ఏర్పరచుటకు ఉపయోగపడుతుంది. గొలుసు లైన్ పై నుండి ఒక బిందువుకు ఆఫ్సెట్ కానీ లంబకోణము ఏర్పాటు చేయడానికి యూజ్ అవుతుంది. కొలవబడు మధ్య దూరము ఆటంకం ఉన్నచో వాటి కొలతలను కనుగొనుటకు ఉపయోగపడుతుంది. ఒక లైను తిన్నగా పోవడకు ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి యారోస్. ఇది సుమారు 1 అడుగుల నుండి 1.5 అడుగులు అంటే 30 నుండి 45 సెంటీమీటర్ల పొడవు కలిగి బలమైన ఇనుప లేక ఉక్కు తీగచే చేయబడి ఉంటుంది. భూమిలో గుచ్చుటకు సులువుగా ఉంటుంది. కింద మొన తేలి ఉంటుంది. ప్రతి చైన్తో పాటు ఒక 10 యారోలు ఉండవలను. ప్రామాణిక దండము స్టాండర్డ్ పోల్. ఇది మనం ఉపయోగించే గొలుసు నిడి ఖచ్చితంగా ఉందా లేదా అని కొలుచుటకు ఉపయోగిస్తారు. ఇది 1.5 అంగుళపు వ్యత్యాసం కలిగి 10 లింకుల పొడవు కలిగి ఉండును. వెదురు బొంగ లేదా టేకు కర్రతో చేయబడి ఉండును. ప్రతి
లింకు వద్ద ఒక గడి చెక్కబడి ఉండును. 2 కొనలు అరిగిపోకుండా ఇరువైపులా పోనులు చేయబడి ఉండును. దీనితో గొలుసును చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. తర్వాత జెండాలు సరిహద్దు భూముల వంపుల వద్ద సులభంగా గుర్తించుటకు వాటి మధ్య దూరము కొలుచుటకు స్థానాల్లో ఇవి పాతురు. సరిహద్దు భూముల్లో వంపులను సులభంగా గుర్తించుటకు వాటి మధ్య దూరము కొలుచుటకు ఆ స్థానాల్లో వీటిని పాతురు. ఇవి ఎరుపు తెలుపు రంగుల గల వస్త్రములను కలిపి 2 సమభాగాలుగా దీర్ఘచతురస్రాకారం ఉండును. తర్వాత వీటిని సుమారు 5 ఫీట్ల వెదురు కర్రతో తొడిగించి వంపుల వద్ద సరిహద్దుల వద్ద పాతురు. దీని తర్వాత మనకు హైదరాబాద్ రెవెన్యూ చట్టంలోని ముఖ్యమైన సెక్షన్స్. సెక్షన్ 77 ప్రభుత్వం ఏ ప్రాంతంలోనైనా సర్వే చేయవచ్చును. సెక్షన్ 78 సర్వేయరు పట్టాదారులకు కానీ సంబంధిత ఏజెంట్లకు నోటీసు రూపకంగా కానీ గ్రామ చావడిలో దండోర వేయడం ద్వారా కానీ ప్రచారం చేయవలను. తర్వాత 79 స్థిర విస్తీర్ణం కన్నా సర్వే నెంబర్ విస్తీర్ణము తక్కువగా ఉండరాదు. సెక్షన్ 77 ఇది ఒక తెలంగాణ ప్రజలకు వరప్రసాదం లాంటిది. సర్వే జరిగినప్పుడు ఏమైనా తప్పులు విస్తీర్ణంలో కానీ పేరు నమోదులో కానీ ఏమైనా తప్పులు ఉంటే 2 సంవత్సరాల లోపు సంబంధిత అధికారికి అప్పీల్ చేసుకోవచ్చును. అధికారి ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా అప్పీల్ చేసుకోవచ్చును. చూపించే కారణం మీకు సర్వే అధికారి సంతృప్తిగా ఉంటే కంప్లైంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 87 సర్వే ముగిసిన తర్వాత బందోబస్తు రికార్డులను సంబంధిత కలెక్టరేట్ కార్యాలయంలో అప్పగించుట. సెక్షన్ 90 ఇరు పార్టీల మధ్య తగాదా ఉంటే సర్వే అధికారికి ఫిర్యాదు చేసే అధికారం ఈ సెక్షన్ 90 అనేది మనకు కల్పిస్తుంది. సెక్షన్ 91 సర్వే చేయు సమయంలో భూమి హద్దులకు సంబంధించి పట్టాదారులకు ఎలాంటి తగాదా లేదని సర్వే అధికారి భావించిన గ్రామ అధికారి సేవకులు అదే హద్దును సరైనదిగా చూపించిన అట్టి హద్దులను తగాదా లేనిగా నిర్ణయించి వాటిని సర్వే చేసే అధికారం ఒకవేళ అనుభవధార సమయంలో లేకున్నా అట్టి రికార్డ్స్ను నమోదు చేయవచ్చు. సెక్షన్ 94 సర్వే చేయు సమయంలో సర్వే రాళ్ల పునరుద్ధరణకు మరమ్మతుకు అయ్యే ఖర్చును సంబంధిత పట్టాదారు దగ్గర ఎల్ఆర్ యాక్ట్ ప్రకారం వసూలు చేసే అధికారం సెక్షన్ 94. సెక్షన్ 95 గ్రామ సరిహద్దు సర్వే నెంబరాలను వాటి స్థితిగతుల ఆధారంగా నిర్ణయించుట. సెక్షన్ 96 జిల్లాలోని ఏ ప్రాంతంలో సర్వే పనులు ముగిసినా ఆ సంబంధిత కార్యాలయం రికార్డులను అమలుపరిచిన తర్వాత ఆ యొక్క సర్వే హద్దు రాళ్లకు సంబంధిత కలెక్టర్ బాధ్యత వహిస్తాడు. సెక్షన్ 97 సర్వే సరిహద్దులను ప్రతి భూమికి సంబంధించిన రైతు మాత్రమే కాపాడుకోవాలి. ఒకవేళ కాపాడుకోలేని పక్షంలో అతనికి నోటీసులు ఇచ్చి తిరిగి ఆ రాళ్లను పునరుద్ధరణ చేసి వాటికి అగు ఖర్చును శిస్తు రూపంలో సంబంధిత పట్టాదారు వద్ద నుంచి వసూలు చేయవచ్చును. సెక్షన్ 98 ఎవరైనా రైతు ఉద్దేశపూర్వకంగా సర్వే సరిహద్దురాలను తొలగించిన నష్టపరిచిన అట్టి రైతును సంబంధిత అధికారి ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ లేదా సర్వే అధికారికి చేత తగు విచారణ జరిపించి ఆ రాళ్లను పునరుద్ధరించి ఆ వ్యక్తికి శిక్ష విధించి అయ్యే ఖర్చుకు 4 రెట్లు సంబంధిత రైతు దగ్గర నుంచి వసూలు చేసే అధికారం సెక్షన్ 98 అనేది మనకు కల్పిస్తుంది. తర్వాత మన మరాఠవాడ సర్వే పద్ధతిలో కొన్ని ముఖ్యమైన పదాలు. ఆధార్ సర్వే చేసే సమయంలో గ్రామానికి దక్షిణం నుండి ఉత్తరం వరకు వ్యవసాయయోగ్యమైన భూమిలో వేయు సరళ రేఖను ఆధార్ రేఖ అంటారు. తర్వాత కాట్కూన్ గ్రామ సరిహద్దులో సర్వే చేయు సమయంలో పడమర నుండి తూర్పుకు ఆధార్ రేఖ మీద లంబకోణంతో 90 డిగ్రీస్తో గీసే సరళరేఖను కాట్కూన్ రేఖ అంటారు. తర్వాత కరణ్ దీన్నే కర్ణము అని కూడా అంటారు. ఆధార్ కాట్కూన్ రేఖల చివరలను కలుపుతూ గీసే సరళ రేఖను కర్ణము లేదా కరణ్ అంటారు.
తర్వాత డామ్ ఆధార్, కాట్కూన్, కరణ్ రేఖలను వంగిపోకుండా గుర్తులు తెలియుట కొరకు ప్రతి తెలంగాణ చైన్కు చోట గట్ల వద్ద కొన్ని కొయ్యలు పాతి దానిపైన ఒక కుండను బోర్లించి దానిపైన సున్నం రాస్తారు. దీనివల్ల ఈ రేఖలు వంగిపోకుండా ఉండడం జరుగుతుంది. తర్వాత లాంబీ సర్వే నెంబర్లను కొలుచుటకు మనం వీలుగా ఒక ఫీల్డ్ త్రిసంధి స్థానం నుంచి మరొక ఫీల్డ్ త్రిసంధి స్థానంకు వేయు సరళ రేఖను లాంబీ రేఖ అంటారు. తర్వాత రోంది లాంబీ రేఖ పైన ప్రతి వంపునకు 90 డిగ్రీస్ కోణంతో ఏర్పరచు రేఖను రూంది రేఖ అంటారు. తర్వాత క్రాతి లేదా ట్రై జంక్షన్ 2 లేదా అంతకన్నా ఎక్కువ పొలాల ఒక కలిగి చోటను క్రాంతి లేదా ట్రై జంక్షన్ అంటారు. పీనక్ సర్వే పొలం యొక్క ఒక వంపును పీనక్ అంటారు. బాంద్ ఎఫ్లైన్ 2 సర్వే రాళ్ల మధ్య గల గట్టును రేంజ్ లేదా బాంద్ అంటారు. తూటక్ లాంబీ రేఖ పైన ఏర్పరచు రూంది స్థానాన్ని తూటక్ అంటారు. దాన్నే బ్రేకింగ్ లైన్ అంటారు. చాల్తా నెంబర్ సర్వేయర్ సర్వే చేయు సమయంలో తన టేకాకు తనకు అనుగుణంగా వేసుకున్నటువంటి నెంబర్లను చాల్తా నెంబర్ అంటారు. మాజీ నెంబర్ ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్కు పూర్వం ఏదైనా గతంలో సర్వే ఏదైనా నెంబర్ ఉంటే దాన్ని మాజీ నెంబర్ అంటారు. సర్వే నెంబర్ ప్రస్తుతము జరుగుతున్న భూమి కొలతలు పూర్తయిన తర్వాత క్లాసర్ గ్రామ ఉత్తరం నుంచి పడమటి వైపు క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. అటువంటి దానిని సర్వే నెంబర్ అంటారు. దాన్నే పర్మనెంట్ నెంబర్ అంటారు. తర్వాత ఏక్షేత్తర్ పక్కా పుస్తకం ఎడమ పేజీలో పొలం యొక్క ఆకారము ప్లాట్ చేసి టోన్స్ వేస్తారు. దానిలో ఆకారము చుట్టుకొలతలు ఉంటాయి మరియు లాంబీ రూంది రేఖలను డాటెడ్ లైన్గా ఖండిత లైన్లుగా చూపిస్తారు. దాన్ని ఏక్షేత్తర్ అంటారు. తర్వాత బాంద్ క్షేత్తర్ దీన్ని ఏక్షేత్తర్ పక్కన టోన్స్ వేసి గీస్తారు. దీనిలో ప్రతి రాయి గల హద్దురాళ్లకు ఎర్ర పెన్నుతో నెంబరింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇస్తారు. తర్వాత గైరాన్ భూమి కొలతలు చేసే సమయంలో గ్రామ మొత్తం విస్తీర్ణంలో 10% నుండి 15% వరకు భూమిని పశువుల మేత కొరకు వదిలివేస్తారు. అట్లా వదిలివేసిన భూమిని గైరాన్ అంటారు. తర్వాత ఆయకట్టు ఆ గ్రామంలో ప్రత్యేకించి ఖచ్చితమైన చెరువు మొదలగు వాటి కింద పండు పంటల యొక్క విస్తీర్ణంను ఆయకట్టు అంటారు. తర్వాత తలాబు 30 ఎకరములకు పైబడి 100 ఎకరముల లోపు ఉన్న భూములకు నీటి సౌకర్యం కల్పించే చెరువు లేదా కుంటను తలాబ్ అంటారు. లేదా తర్వాత కుంట 30 ఎకరములకు లోపు ఉన్న భూములకు నీటిపారుదల అందించగల చిన్న చెరువులను కుంట అంటారు. తర్వాత ఖరీజ్ ఖాతా ఏదైనా భూమి వ్యవసాయయోగ్యమై శిస్తు కట్టబడి ఏ కారణం చేతైనా పట్టాదారు తన యొక్క హక్కును వదులుకొని ప్రభుత్వానికి అప్పజెప్తే దానిని అట్లాంటి భూములను ఖరీజ్ ఖాతా భూములు అంటారు. తర్వాత ఖాయం టోక్ సర్వే చేయు సమయంలో ఒక పొలం లాంబీ రేఖ నుండి వేరొక పొలం యొక్క వంపునకు వేయు ఆప్షన్నే ఖాయం టోక్ అంటారు. మాన్ గరిష్ట విస్తీర్ణం కలిగినటువంటి సర్వే నెంబర్లను మాన్ అంటారు. తర్వాత వస్ల మనం కొలతలు చేసి వాటి యొక్క విస్తీర్ణంను కనుగొనుటకు పొలం లాంబీ రేఖల నుండి ప్రతి వంపుకు ఆఫ్సెట్లను వేసిన కొన్ని భాగాలుగా తయారు చేయుదురు. వాటిలో లంబకోణ త్రిభుజము సమలంబ చతుర్భుజమును ఏర్పడును. అట్టి భాగాలను వస్ల అంటారు. అల్లో పొలంలో కలుపు వాటిని షామిల్ వస్ల అంటారు. పొలం నుండి తీసివేయి వాటిని వజాల్ వస్ల అంటారు. తర్వాత గట్ నెంబర్ పెద్ద విస్తీర్ణం కలిగి వ్యవసాయ యోగ్యం కానీ చేను మరియు క్రాస్ టాప్ యూజ్ చేయకుండా కొలవడానికి వీలు కానీ వంటి సర్వే నెంబర్లను గట్ నెంబర్ అంటారు. తర్వాత తర్కారీ భూమి కొలతల సమయంలో 2 గ్రామాల మధ్య కానీ సరిహద్దుల మధ్య కానీ ఏదైనా ప్రాంతంలో ఇరు సమస్య వివాదాస్పదం ఉంటే అలాంటి భూములను తర్కారీ భూమి అంటారు. అది డిస్ట్రిబ్యూటర్ ల్యాండ్. ఇది గ్రామపటంలో ఖండిత బ్రోకెన్ లైన్గా చూపించడం జరుగుతుంది. తర్వాత హద్ది రస్తా సర్వే చేయు సమయంలో ఒక గ్రామం నుండి మరొక గ్రామంకు పక్క గ్రామంకు గల తోవ 50 లింకులు అనగా ఒక తెలంగాణ చైలు వెల్లడిపు కలిగి దానిని హద్ది రస్తా అంటారు. ఇలాంటి వాటికి ఎలాంటి సర్వే నెంబర్ కేటాయించరు. దీని విస్తీర్ణము త్రిభుజాకరణ పద్ధతిలో కనుగొనరు లేదా సరళరేఖ పొడవు వెల్లడిపుగా వేసి భావించి కనుగొనరు. ఉల్లి
మరాఠవాడ ప్రాంతంలో లేక తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండి రాళ్ళు పాతుటకు అందుబాటులో ఉండక వీలు పడనప్పుడు ప్రతి వంపు స్థానంలో మట్టి దిబ్బలను ఏర్పాటు చేస్తారు. వాటిని ఉర్లి అంటారు. దీని యొక్క వెడల్పు 3 ఫీట్ల డయా, ఎత్తు 2.5 ఫీట్ల డయా అడుగుల వ్యత్యాసంతో కలిగి ఉంటుంది. బాంధనాథ్ ఒక పొలం యొక్క ఒక వంపు నుండి మరొక పొలంకు గల కొలతలను బాంధనాథ్ అంటారు. పోరంబోక్ గ్రామంలో వ్యవసాయ యోగ్యం కాని ప్రభుత్వ ఆధీనంలో గల రాళ్ళు రప్పలు గల భూములను పోరంబోక్ భూములు అంటారు. గౌరాన్ ఇండ్ల స్థలం కోసం అంటే గ్రామ కంఠం కోసం ఏర్పాటు చేయబడిన భూమిని గౌరాన్ అంటారు. పాట్నా స్థలాలు ఎలాంటి శ్రమశక్తి లేకుండా ప్రకృతి సిద్ధమైన నీటిపారుదలను అందించే కుంటలను, చెరువులను పాట్నా స్థల్ అంటారు. దీనికి ఒక అనా పానీ క్లాస్గా వేస్తారు. మోటార్ స్థల్ వ్యవసాయకం అవసరమగు నీటిని శ్రమశక్తితో కూడుకొని ఎత్తిపోతలు, యంత్రము, బుడ్డి, బావుల ద్వారా అందించే వాటిని మోటార్ స్థల్ అంటారు. దీనికి 2 అనాలు పానీ క్లాస్గా వేస్తారు. తర్వాత తర్సాఫోర్డ్ మాన్స్ ప్రకారం సర్వే నెంబర్ ఏర్పాటు చేయడం. ఇరు సర్వే నెంబర్ల మధ్య చిన్న చిన్న వంపులు ఉన్నచో పార్టీల ఒప్పందంతో వాటిని సరళ రేఖగా సరిచేయడాన్ని తర్సోడ్ అంటాడు. దీనికి కుష్కీలో 4 అనాలు 13 మెట్రిక్ లింక్స్, తరిలో 2 అనాలు 6 మెట్రిక్ లింక్స్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే తర్సోడ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సరిహద్దు రాజీనామా. ఇరు గ్రామాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు కొలతలు చేసి నిర్ణయించు సమయంలో ఇరు గ్రామ అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మోకాపై హాజరై ఎలాంటి సమస్య లేదని ఒప్పంద పత్రం మీద సంబంధిత ఫార్మాట్ మీద సంతకాలు అట్లు తీసుకున్న ఒప్పంద పత్రంను సరిహద్దు రాజీనామా అంటారు. జార్ ప్రతీక్ ప్రతి సర్వే పొలం యొక్క గల చెట్ల వివరంలో ఒక పట్టికలో క్లాసర్ తయారు చేస్తారు. అలాంటి పట్టికను జార్ పత్రిక అంటారు. త్రీజర్ పత్రిక సర్వే నెంబర్ల వంపుల వద్ద పాతబడిన రాళ్ళు కోల్పోయినప్పుడు తిరిగి కూలీల ద్వారా రాళ్లను ప్రార్థించడానికి అయిన ఖర్చులను, రాళ్ల వివరాలను ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. వాటికి అవు ఖర్చులను ఇందులో నమోదు చేస్తారు. దాన్ని తీరజ్ పత్రిక అంటారు. పోర్ట్ ఖరాబ్ వ్యవసాయంకు పనికి వచ్చిన సర్వే నెంబర్లో ఎక్కడైనా ఒక చోట వ్యవసాయంకు పనికిరాని అనగా చిన్న చిన్న రాళ్ల సమూహము, దారి, గుంటలు, గుండ్లు, బావులు, దారులు మొదలైనవి కలిగి ఉన్నట్టు అంటే అటువంటి భూమిని పోర్ట్ ఖరాబ్ అంటారు. పార్ట్ నెంబర్ ఒక సర్వే నెంబర్ను విడగొట్టి కొన్ని భాగాలుగా చేయుదురు. దాన్ని అవసరాన్ని బట్టి విడగొట్టుదురు. అట్లాంటి వాటిని సబ్ డివిజన్ లేదా పార్ట్ నెంబర్ అంటారు. ఎకరంకు 40 గుంటలు 4,840 చదరపు గజాలు 43,560 చదరపు అడుగులు. గుంటకు 40 ఎకరంలో 40వ భాగం అనగా ఒక గుంటకు 121 చదరపు గజంల విస్తీర్ణంను కలిగి ఉంటుంది. తర్వాత పెరడ్ నెంబర్ గ్రామ కంఠంలో ఇళ్ల మధ్యలో అక్కడక్కడ కొన్ని ఖాళీ స్థలాలు ఉండును. వాటికి వేరే నెంబర్ కేటాయిస్తారు. ఇట్టి స్థలం వాటిని పెరడ్ నెంబర్ అంటారు. ఇవి మనకు తెలుగు, ఇంగ్లీష్లో, ఉర్దూ, మరాఠీలో 1, 2, 3లు ఇవి ఖచ్చితంగా గుర్తుంటేనే మనం టిప్పని గీయగలుగుతాం. థ్యాంక్ యూ.